ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని రాజులు రాజనీతిని నెరవేర్చుటలో దేనిని దేవుడు సహించని పాపముగా, నేరముగా, దుర్మార్గంగా ఆయన ఎంచి ఉన్నాడో, పరిగణించి ఉన్నాడో ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యూదా వారి మీద రాజుగా ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలు సకల గోత్రాల వారి మీద కూడా రాజుగా ఏర్పరచుకుందామని వారు ఉద్దేశించి వారి యొక్క సకల గోత్రాల మీద ఇశ్రాయేలు వారు రాజుగా ఏర్పరచుకొనగా నియమించుకొనగా, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వార్త ఫిలిస్తీయులకి తెలియపరచబడినప్పుడు ఫిలిస్తీయులు అసూయ చేత రాజైనటువంటి దావీదుని హతమార్చడానికి మరి రాజైనటువంటి దావీదు మీదకి వారు రాగా, ఆ సమయంలో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు దేవుని యొద్ద వారి మీదకి నేను వెళ్ళాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా అని దేవుని యొద్ద విచారణ చేయగా, దేవుని దగ్గర అడగ్గా, దేవుడు అంటాడు, నిస్సందేహంగా నువ్వు వారి మీదకి పోయి వారిని హతమార్చమని దేవుడు దావీదుతో చెప్పినట్లు సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 21 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు దీనిని రాజనీతిగా ఎంచాడే తప్ప పాపంగా, దుర్మార్గంగా, నేరముగా ఎంచలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. మరి దేవుడు దేనిని సహించని నేరముగా, పాపముగా, దుర్మార్గంగా రాజైనటువంటి దావీదు విషయమై పరిగణించాడంటే, ఎంచాడంటే, దావీదు యొక్క 30 మంది యోధుల్లో ఒకడైనటువంటి ఊరియా భార్య అయినటువంటి బత్షెబాను చెరిపి పాపమును కప్పిపుచ్చుకొనుటకై యుద్ధములో ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి అమ్మోనీయుల చేత హతమగునట్లు చేయుటను దేవుడు సహించని నేరముగా, పాపముగా, దుర్మార్గముగా ఎంచుటను దేవుని వాక్యములో మనం చూడగలము. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు నేరముగా, దుర్మార్గంగా, పాపంగా దావీదు చేసినటువంటి వాటిని ఆయన ఎంచి ఉన్నాడో, పరిగణించి ఉన్నాడో, ఇక అక్కడ నుండి అప్పటి నుండి రాజైనటువంటి దావీదు పరిస్థితులన్నీ కూడా మరి ప్రతికూలంగా మార్చబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సహించని నేరములకు, పాపాలకు, దుర్మార్గాలకు దూరముగా ఉండి దేవుని నీతిని నెరవేర్చు ఆత్మీయతను మనం కలిగి తద్వారా కలిగేటటువంటి దేవుని యొక్క వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదములను పొందుకుందుముగాక. ఆమేన్.